వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి ఆఫ్లైన్కి స్వాగతం. ఇప్పుడు మన తిరుపతిలో శ్రీ చైతన్య డిఎస్సి ఎస్జిటి వారికి ఎస్పెషలీ క్లాస్ అనేటిది ప్రారంభించడం అనేది జరుగుతూ ఉన్నది. మన సంస్థ ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్కి ఆపోజిట్ కళ్యాణ్ జ్యువెలరీకి బ్యాక్ సైడ్న మన సంస్థ అనేది ఉన్నదనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించవచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి, అదేవిధంగా ఎస్జిటి వారికి ఎకనామిక్స్లో ఏ విధంగా చదివితే మీరు సునాయాసనంగా గరిష్ట మార్కులు సాధించవచ్చు అనే దాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. సపోజ్ మనకు మొదటి యూనిట్లో ఏముంది? ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అన్నమాట. దీన్ని ఎలా చదవాలి? ఆర్థిక వృద్ధి అంటే ఏంది? ఆర్థిక అభివృద్ధి అంటే ఏంది? ఆర్థిక వృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి చెందిన దేశాల గురించి తెలియజేసేదాన్ని ఆర్థిక వృద్ధి అంటారు. ఆర్థిక అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల గురించి తెలియజేసేదాన్ని ఆర్థిక అభివృద్ధి అంటాం. అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం ఏది? భారతదేశం. అభివృద్ధి చెందిన దేశం ఏది? అమెరికా లాంటివి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ ఎగ్జామ్ ఏమంటాడనంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల యొక్క లక్షణాలు ఏవి అని అంటాడు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం మన భారతదేశం తీసుకున్నాం. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉంటుంది. అంతే కదా, వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే పాయింట్స్, అక్కడున్న పాయింట్స్ని చూడాలి. అదేవిధంగా అధిక జనాభాను కలిగి ఉంటుంది. పేదరికం కూడా అధికంగానే ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి కదా. ఆ పాయింట్స్ అన్నీ కానీ మనం తీసుకుంటే అది మనకు కంటెంట్ ప్రశ్న అవుతుంది. అంతేగాని ఉన్నాయి కదా ప్రశ్న అని చెప్పేసి ప్రకారం చదువుకుంటూ ఆడే కూర్చుంటే పుణ్యకాలం అక్కడే గడిచిపోతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశం గురించి ఎలా చదవాలి మనం? అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు చదవాలి. ఓకేనా? ఇది వ్యవసాయం మీద తక్కువ ఆధారపడి ఉంటారు. పారిశ్రామిక రంగాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పేదరికం అనేటువంటి ఏ విధంగా ఉంటుంది? పేదరికం అక్కడ అని అంటే ఇలాంటి సింపుల్ ప్రశ్నలన్నీ కూడా మనం చదువుకుంటూ ముందుకెళ్ళాలి. రైట్? ఓకేనా? ఇలా చదివితే ఎకానమీకి ఈజీ. మరి అదేవిధంగా రెండో టాపిక్లు ఏముంది మనకు అంటే మానవ వనరుల అభివృద్ధి అని అంటారు. అంటే జనాభా అన్నారు. ఆ జనాభా విషయం మీద చూసుకోవాలి. భారతదేశంలో ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు? 121 కోట్ల జనాభా ఉన్నారు. అంటే 2001 సంవత్సరం ఎంత ఉన్నారు? 102 కోట్లు ఉన్నారు. ఓకేనా? ఇది చూసుకోవాలి. అంటే అదేవిధంగా తర్వాత భారతదేశంలో అధిక జనాభాకి గల కారణాలు ఏంటి? ఆ కంటెంట్ ప్రశ్న చూసుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్టయితే జనాభా వల్ల కలిగే నష్టాలకు సంబంధించి కొన్ని నష్టాలు, జనాభా అధిక జనాభా అయితే కొన్ని నష్టాలు ఉంటాయి. ఆ నష్టాల మీద కొన్ని కీలకమైన పాయింట్స్, ఆ పాయింట్స్ని కంటెంట్గా తీసుకుంటారు. ఇలా చదివితే 100% ఆ యూనిట్ మీద మనకు సంపూర్ణ అవగాహన వచ్చేస్తుంది. అదేవిధంగా జనసాంద్రత ఎంత ఉంది? 2011 సంవత్సరంలో జనసాంద్రత ఎంత ఉంది? 382 మన జనసాంద్రత ఉంది. అదేవిధంగా మన అక్షరాస్యత ఎంత ఉన్నదో చూసుకోవాలి. అక్షరాస్యత ఎంత ఉంది? 74.04% మన యొక్క అక్షరాస్యత ఉంది. అదేవిధంగా అక్షరాస్యతలో మళ్ళీ ఇద్దరు ఉన్నారు. ఎవరు? పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. స్త్రీ యొక్క అక్షరాస్యత ఎంతో చూసుకోవాలి, 65.6%. మరి పురుషుల యొక్క అక్షరాస్యత ఎంత చూసుకోవాలి? 82%. టోటల్ అక్షరాస్యత ఎంత? 70. ఇక్కడ దీన్ని అక్షరాస్యత తీసుకుంటారు. ఎందుకంటే మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అక్షరాస్యత మీద ఎక్కువగా ఫోకస్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే చూసారు, అదేవిధంగా అక్షరాస్యత ఎక్కువ కలిగిన రాష్ట్రం ఏదంటాడు, అదేవిధంగా అక్షరాస్యత తక్కువ కలిగిన రాష్ట్రం అంటాడు. ఎక్కువ కలిగిన రాష్ట్రం ఏంటి? కేరళ అంటాం. తక్కువ కలిగింది ఎక్కడ అంటాం? మనము బీహార్ విషయం మనం చెప్తాం. ఎట్లాంటి ప్రశ్నలు అక్కడ జనాభా మీద మనం చదవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది జనాభా విస్ఫోటంలో ఉంది. ఏ విధంగా ఉంది? జనాభా విస్ఫోటం. ఇలాంటి ప్రశ్నలు చదవాలన్నమాట. ద గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 1921 పిలుస్తాం. 1921 పూర్వము ద గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం పిలుస్తాం. 1921 తర్వాత భారతదేశం జనాభా విస్ఫోటంలోకి వచ్చింది. ఇది ఎన్నో దశలో ఉందంటే రెండో దశ. అంటే ఇప్పుడు మనకు జనాభా సిద్ధాంతాల్లో 3 రకాలైనటువంటి దశలు ఉన్నాయి. మొదటి దశలో జనాభా ఎక్కువ జనాభా పుట్టేవాళ్ళు, అంటే జనాభా రేటు ఎక్కువ, మరణాల రేటు కూడా ఎక్కువ. అంటే పుడతా ఉన్నారు, చనిపోతున్నారు కాబట్టి ఈక్వల్. రెండో దశలో ఏంది? జనాలు పెరుగుతున్నారు, మరణాల సంఖ్య మరణాలు తగ్గింది. ఇప్పుడు జనాభా విస్ఫోటం జరుగుతుంది. మూడో దశలో ఎంతుందంటే జనన మరణాలు అనేది ఏమవుతుందంటే సమతుల్య దశకు వస్తుంది. ఇట్లా 3 దశలు చదవాలి మనం. జనసాంద్రత గురించి చదవాలా, ఆ జనాభా యొక్క వృద్ధి గురించి చదవాలా,
ఆ జనాభా యొక్క ఆయురార్థం చదవాలి. ఇప్పుడు ప్రస్తుతము ఒక 2011 సంవత్సరానికి గాను ఆయురార్థం ఎంత ఉండదని అంటాడు. అప్పుడు 68 సంవత్సరాల 8 నెలలు ఒక మనిషి యొక్క ఆయురార్థం. ఇలాంటి ప్రశ్నలు, ఒక జనాభాకు సంబంధించిన ప్రశ్నలు ఇలా చదివితే ఈజీ అవుతుంది. అది సెకండ్ టాపిక్ అనమాట. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. అదేవిధంగా థర్డ్ ఏది, జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్. జాతీయ ఆదాయం అంటే ఏంది? ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క అంతిమ మార్కెట్ విలువని ఏమంటాం మనం? జాతీయ ఆదాయం అంటాం. ఇప్పుడు ఈ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా కొలిచిన వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. అదేవిధంగా ఆ జాతీయ ఆదాయాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కొలిచిన వాడు ఎవరు అంటాడు? అప్పుడు ఏమని చెప్పాలి మనము? పిసి మహన్లోబిస్ యొక్క అధ్యక్షులు కొలిచారు. తర్వాత సిఎస్ఓ స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం లెక్కిస్తూనే ఉన్నారు కదా. జాతీయ ఆదాయాన్ని కొలిసే పద్ధతులు ఉన్నాయి. 3 పద్ధతుల ద్వారా దాన్ని కొలుస్తారు. అది ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి 3 పద్ధతుల ప్రకారం జాతీయ ఆదాయం లెక్కిస్తారు. రైట్ అవుతుందా? ఇప్పుడు అసలు జాతీయ ఆదాయం అన్నాం కదా మనం. ఇప్పుడు ప్రస్తుతం పదం అనుకోండి, 2025-26 సంవత్సరంలో ప్రస్తుతం అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమన్నా NS1 పేరు పెట్టాలి. అదేవిధంగా జాతీయ ఆదాయం కొలిచేవాడు అనుకోండి, మన యొక్క బుక్ ప్రకారము తెలుగు అకాడమీ బుక్ ప్రకారం ఏమనాలి? ఇప్పుడు CSO అని అన్నారు. అర్థమవుతుంది. ఇలాంటి ప్రశ్నలు కరెంట్లో ఇచ్చాడా లేదా పాస్ట్లో ఇచ్చాడా చూసుకొని బిట్టు సునాయాసనం పెట్టాలి. లేదనుకోండి, ఇప్పుడు బడ్జెట్ వచ్చింది కదా, బడ్జెట్ వచ్చింది కదా, ప్రస్తుతము GDP అంతా చూసుకోవాలి. దానికి కరెంట్ ఓరియంటెడ్ ఇలా చదివితే ఆ టాపిక్ అనేది మనకి ఇలా చదవండి. ఎకనామిక్స్లో మీకు సింపుల్గా సునాయాసనంగా అధిక స్కోర్ సాధించేదానికి అటు స్కూల్ అసిస్టెంట్ హాస్టల్ వారు కావచ్చు, అంటే SGT వారు కావచ్చు, ఈజీగా స్కోర్ సాధించేదానికి అవకాశం ఉంటాయి. కరెక్ట్. థ్యాంక్ యూ.